ఈ చిట్టి వీడియో ఏంటంటే నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి కొంచెం గ్యాప్ ఇచ్చేసి లగేజ్ సర్దేసుకొని అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఈరోజు టమాటా చెట్లలో అత్తతో పాటు పని చేస్తాండే ముగ్గురికి ప్లస్ ఇంటి దగ్గర ఉండే మా నలుగురికి మొత్తం 8 మెంబర్స్కి లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇక ఈ ప్రాసెస్ విషయానికి వస్తే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి తర్వాత బీరకాయ ముక్కలు, వంకాయ అవి కొంచెం సేపు ఆయిల్లో మగ్గిన తర్వాత పసుపు, ఒక ఆనియన్, ఒక టొమాటో వేశాను. లాస్ట్ టైం ఇలాగే ఇంటికి ఒకసారి వచ్చి సంగటి చేసేటప్పుడు ఇంతకుముందు క్లిప్లో చూపించాను కదా, బియ్యం ఆ గిన్నెతో ఒకటి వేస్తే 3 ముద్దలు అవుతుందంట, కానీ 2 అవుతుంది అనుకొని వేస్ట్ చేశాను. ఒకసారి తెలియకుండా మిస్టేక్ చేసినప్పుడు సెకండ్ టైం ఆ మిస్టేక్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఈసారి కొలతలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సంగటి కూడా బాగా కుదిరింది. కుక్కర్లో టమాటా వేసిన తర్వాత తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, నానబెట్టిన కందిపప్పు వేశాను. ఈ కందిపప్పుని ఒక 10 మినిట్స్ అలా వాష్ చేసి నానబెట్టాను. కొంచెం చింతపండు, ఫైనల్గా వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాను. కుక్కర్ విజిల్ తీసేసి వెజిటేబుల్స్, పప్పు అంతా మ్యాష్ చేసేసి ఫైనల్గా తాలింపు వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. మార్నింగ్ దోశలోకి ఎర్రకారం చేశాను, అది కూడా పంపించమన్నారు అత్త. వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్, మజ్జిగ ప్యాక్ చేస్తే వీటన్నిటిని మామ తీసుకెళ్ళిపోతారు. వంటంతా ఫినిష్ అయ్యేసరికి ఇన్ని పాత్రలు ఉన్నాయి, నేను వాష్ చేసేస్తాలేమా అని అవ్వతో అంటే ఈ చింతకాయల పని పక్కన పెట్టొచ్చి మరి అవన్నీ వాష్ చేసింది. ఇంతే మరి ఈ వీడియో.